మీకు ఇంత కూడా నా కళ్ళు కనిపిస్తలేవు ఇంత కాళ్ళకి చెప్తున్నా వాషిట్ వర్కే అవుతలేదు ఇది ఈ వర్కే కంప్లీట్ అవుతలేదు షట్ మమ్మీ అది ఏంది మమ్మీ అది కనిపిస్తలేదు అది ఏం రాసి ఉంది చదువు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎంతో మందిని అంధులుగా మారుస్తున్న వ్యాధి పేరే గ్లకోమా. దీని గురించి చాలా మందికి అవగాహన తక్కువే అని చెప్పాలి. దీనిపైన చాలా మంది ప్రజలకి సరైన అవగాహన లేదు. అసలు ఈ గ్లకోమా అంటే ఏంటి, ఇది వస్తే కంటి చూపు ఎందుకు పోతుందో తెలుసుకుందాం. ఆప్టిక్ నాడి దెబ్బతినే పరిస్థితినే గ్లకోమా అంటారు. ఈ నాడి కంటి నుంచి మెదడు వరకు సంకేతాలు పంపిస్తుంది. కంటి చూపు మంచిగా ఉండాలి అంటే ఈ ఆప్టిక్ నాడి చాలా ఇంపార్టెంట్. కానీ ఈ నాడి అనేక కారణాలతో దెబ్బతింటుంది. అప్పుడు కంటి చూపు సమస్య మొదలవుతుంది. కంటికి అధిక ఒత్తిడి కలిగినప్పుడు ఈ నరాలు దెబ్బతింటాయి. ఈ క్రమంలో కంటి చూపు మందగిస్తుంది. అయితే ఈ వ్యాధి స్టార్టింగ్ స్టేజ్ లో లక్షణాలు పెద్దగా కనిపించవు. కానీ కొన్ని నార్మల్ లక్షణాలను గుర్తించడం ద్వారా గ్లకోమాను బిగినింగ్ లోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. గ్లకోమా లక్షణాలు ఏంటి? కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోవడం, కంటి కింద భాగంలో నొప్పి, కంటి చూపు మసకగా కనిపించడం, వికారం అంటే న్యూజియా లేదా వామిటింగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కంటి లోపల ఒత్తిడి బాగా పెరగడం, వంశపారపర్యంగా కూడా ఇది రావడం, హైపోటెన్షన్, డయాబెటీస్, కంటికి గాయమైనప్పుడు కంటి ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఒక అధ్యాయంలో తెలిపింది. ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్ లో ఈ ఫుడ్ ఐటమ్స్ ని తీసుకుంటే ఈ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. బచ్చల కూర, విటమిన్ ఏ బాగా కలిగి ఉన్న చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో, క్యారెట్, మామిడి, పాలు వంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కుకీస్, కేక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారాలను దూరంగా ఉంచాలి. అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా ఐ టెస్ట్ చేయించుకోవాలని కొందరు ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో ద్వారా ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అని అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.